ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనం. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రము నుండి దాటి వచ్చారు. వారు సూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిన తరువాత అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఆ కారణమును బట్టి వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదుగా ఉండెను. సేదైన మారా నీటిని మధుర జలముగా మార్చినది దేవుడు చూపించిన చెట్టు. నేడు చేదుగానున్న మన జీవితమును మధురమైనదిగా చేయగలిగినది కల్వరి శిలువ మాత్రమే. చెట్టును వృక్షము అని బైబిల్ సంబోధించుచున్నది. మన దేవునికి ఇయ్యబడిన బిరుదులలో ఒకటి జీవ వృక్షము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేల్ యొక్క జీవితములో మారు యొక్క సేదైన నీటిని మధుర జలముగా చేసినది దేవుడు. తరువాత కాలమందు తన ప్రజలకు ఆత్మ సంబంధమైన పానీయమును దయచేసెను. ఎలనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బండ క్రీస్తుగా ఉన్నాడు. ఆ జీవ వృక్షము మన దేవునికి ఇవ్వబడిన బిరుదులో ఒకటిగా ఉన్నది. అనగా మారా జీవితం, మారా అనుభవాన్ని మధురముగా మార్చాలి అని అంటే అది ఆ దేవుని వలన కానీ మనుషుల వలన ఎంతో మాత్రము కాదు. ఆ మారాను, చేదును మధురముగా మార్చడానికి ఆయన మన కొరకు కల్వరి శిలువలో బలైనట్లుగా లేఖనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఈ లోకంలోనికి వచ్చిన యొక్క ఉద్దేశం ఏమిటంటే మారా లాంటి జీవితాలను మధుర జలములుగా మార్చడానికి అయినా యెష్షయి మొద్దు నుండి చిగురు వచ్చినట్టుగా ఆయన లోకంలోనికి వచ్చాడు. క్రీస్తు పుట్టుక మరియు శిలువ మరణమును గుర్చిన ప్రవచనములతో కూడినది యెషయా గ్రంథము. యేసుక్రీస్తు ఎవరు అను ప్రశ్నకు యెషయా జవాబిస్తున్నాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు అనగా యేసుక్రీస్తు. ఆయన లోకంలోనికి రావడంలో గల ఉద్దేశము మారా లాంటి జీవితాలను మధురముగా చేయడానికి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాలు చేదు అనుభవంతో ఉన్నాయా? యేసుక్రీస్తుని వెంబడించండి. మారాను మధురముగా మార్చిన దేవుడు మీ జీవితాలను మధురముగా మారుస్తాడు. ఆయన లోక రక్షకునిగా వచ్చాడు మీ జీవితాలను మధురము చేయడానికి. నేడే ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో ఒక మధురానుభూతిగా చేయడానికి సిద్ధపడుచున్నాడు, ఇష్టపడుచున్నాడు. కాబట్టి దేవుని సందులో ప్రార్థించండి, ఆయన వెంబడించండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, మారాను మధురముగా మార్చావు. నీ బిడ్డల జీవితాల్లో చేదు అనుభవాన్ని మధురముగా మార్చనయ్యున్న దేవుడవు. నిన్నెవరైతే వెంబడిస్తున్నారో, ఎవరైతే నీ మీద ఆశ కలిగి ఉన్నారో వారి జీవితాల్లో మధురానుభూతిని దయచేసి నీ కృపతో నడిపించి నీ దీవెన ఆశీర్వాదాలు తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.